తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాల్లో కల్తీ నెయ్యి వాడకం వల్ల పెద్ద వివాదం నెలకొనింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఐజీ త్రిపాఠి ఆధ్వర్యంలో సిట్ కమిటీని ఏర్పాటు చేశారు. సిట్ కమిటీలో 9 మంది సభ్యులతో కూడినటువంటి బృందం గత 3 రోజులుగా తిరుపతిలోని పోలీస్ అతిథి గృహంలో విచారణ సాగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే 9 మంది సభ్యులు 3 బృందాలుగా ఏర్పడి విచారణ ముమ్మరం చేశారు. ఐజీ నేపథ్యంలో ఉన్నటువంటి కమిటీ విచారణ ఇవాళ తిరుమలకు చేరుకొని తిరుమలలోని ప్రధానంగా నెయ్యి సరఫరా విధానం అంటే డైరీ నుంచి నెయ్యి తిరుమలకు చేరుకుంటే ఫస్ట్ డైరీ పంపినటువంటి నెయ్యి తిరుమలకు రాగానే ఏ విధంగా ఎంట్రీ అవుతుంది, అలాగే దాన్ని ఎలా డంప్ చేస్తారు, ఈ నెయ్యి ఏ ప్రమాణంతో తీసుకొస్తారు ఏంటి అనేది పూర్తి వివరాలు అయితే సేకరిస్తున్నారు. అదే కాకుండా అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది విధానం అంటే సిబ్బంది నిర్వహిస్తున్నటువంటి రిజిస్టర్ విధానాన్ని సైతం పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. గత 3 సంవత్సరాలుగా తిరుమలలోని పరీక్షా కేంద్రం అంటే నెయ్యిని పరీక్షించే పరీక్షా కేంద్రంలో రికార్డు మెయింటెనెన్స్ విధానాన్ని అన్నింటినీ కూడా అధికారులు స్వాధీనం చేసుకొని ఏ టైంలో నెయ్యి ట్యాంకర్లు వస్తున్నాయి, ఎలా నెయ్యి సరఫరా ఇక్కడ టెస్ట్ చేస్తారు, అలాగే అదే కాకుండా ఎన్ని కిలోల నెయ్యి రోజు ట్యాంకర్ల ద్వారా సప్లై అవుతుంది, దాన్ని ఏ విధంగా డంప్ చేస్తారు, దాన్ని అలాగే పోర్ట్లో ఏ విధంగా వినియోగిస్తారు, లడ్డు ప్రసాదాలకి ఏ విధంగా వినియోగిస్తారు అనే అన్ని అంశాలను సైతం పోలీస్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే పోర్టు అధికారులను అలాగే మార్కెటింగ్ శాఖ అధికారులను సైతం పోలీసులు విచారణ సాగిస్తున్నారు. ఇదిలా ఉండగా మరో బృందం హర్షవర్ధన్ నేపథ్యంలో ఏర్పడేటువంటి కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు నేపథ్యంలో ఉన్నటువంటి బృందం మార్కెటింగ్ అంటే టీటీడీ అధికారులు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్కు ఏఆర్ డైరీ మీద ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుకు అనుగుణంగా తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ విభాగంలో టెండర్ విధానాన్ని ఏ విధంగా నిర్వహిస్తున్నారు, టెండర్లోని నిబంధనలు ఏంటి, యాక్చువల్గా డైరీలు టెండర్లో పాల్గొనేటప్పుడు సంస్థలు టెండర్లో పాల్గొనేటప్పుడు ఎలాంటి విధి విధానాలను పొందుపరుస్తాయి, వాటిని తూచా తప్పక పాటిస్తున్నారా లేదా, అలాగే ప్రధానంగా టెండర్ ప్రక్రియలో పాల్గొన్నటువంటి డైరీ కంపెనీలు ప్రారంభంలో ఎలాంటి పరీక్షలను అంటే వాళ్ళ డైరీకి సంబంధించినటువంటి నెయ్యి సరఫరా విధానంలో పొందుపరిచినటువంటి అంశాలు ఏవి, ఎలాంటి అంశాలను పొందుపరిచారు తదితర అన్నిటినీ కూడా అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. అదే కాకుండా మరో బృందం అంటే జట్టి బృందం వచ్చి ఇవాళ తమిళనాడులోని దిండిగల్లో గల ఏఆర్ డైరీకి వెళ్ళింది. డైరీలోని అక్కడ ప్రధానంగా ఈ డైరీ అంటే టెండర్లో ఎలాంటి నామ్స్ అయితే వీళ్ళు పొందుపరిచారు, ఆ నామ్స్ ప్రకారము గీ సరఫరా చేస్తున్నారా లేదా, అలాగే గీ సరఫరా చేసే విధానంలో ఎలాంటి విధి విధానాలను పాటిస్తున్నారు, అలాగే అదే కాకుండా గత ఎన్ని సంవత్సరాలుగా ఏఆర్ డైరీ గీ వ్యాపారం సాగిస్తూ ఉంది అనే విధానాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా విచారిస్తున్నారు. ఈ విధంగా 3 బృందాలుగా ఏర్పడినటువంటి సిట్టు బృందాలు విచారణ అయితే వేగవంతం చేశాయి. ఈ సిట్టు బృందాల యొక్క విచారణ వేగవంతం క్రమంలోనే అధికారులు తుది నివేదికను రూపొందించి మరో 4-5 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను అందజేసే అవకాశం ఉందని చెప్పి పోలీస్ అధికారులు అయితే పేర్కొంటున్నారు. అలాగే ఇదే కాకుండా ఈస్ట్ పోలీసులను సైతం పిలిపించి టీటీడీ ఈ ఏఆర్ డైరీ మీద ఏమని ఫిర్యాదు చేసింది, మీ ఫిర్యాదులో భాగంగానే మీరు ఎంతవరకు దాని మీద దర్యాప్తు చేపట్టారు, మీ దర్యాప్తులో ఎలాంటి అంశాలు వెలుగు చూశాయి అనే దాని మీద సైతం దానిని కూడా ఆ సిట్ అధికారులు విచారణలో భాగంగా వారిని కూడా వివరాలు అడిగి తెలుసుకున్నట్లుగా తెలిసింది. ఈ విధంగా తిరుపతిలోని పోలీస్ సిట్టు బృందం విచారణ వేగవంతం చేసింది. ఈ విచారణ వేగవంతం పూర్తి కాగానే తుది నివేదికను సిద్ధం చేసి మరో 4-5 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అందించనున్నట్లుగా తెలిసింది. వీడియో జర్నలిస్ట్ సాయితో రవి, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.